సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో పురుగుల మందు డబ్బాతో నందవరం సంపత్ అనే యువకుడు హల్చల్ చేశాడు. 10 ఏళ్లుగా గౌరవెల్లి ప్రాజెక్టులో ముంపునకు గురైన తమ భూమికి నష్టపరిహారం చెల్లించాలని రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా న్యాయం చేయకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని నిరసనకు దిగాడు. తన తండ్రి పేరిట ఉన్న 5 ఎకరాల భూమి గౌరవెల్లి కెనాల్ నిర్మాణంలో పోయిందని బాధితుడు తెలిపాడు. రెవెన్యూ అధికారులు సర్వే చేసి నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. న్యాయం చేస్తామని ఆర్టీఓ రామ్మూర్తి హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించినట్లు బాధితుడు వెల్లడించాడు. 8 సర్వే నెంబరు గౌరవెల్లి ప్రాజెక్టులో ముంపున గురైంది. 5 ఎకరాల భూమి కెనాల్ కాలంలో పోయింది. 16-17లో మాకు ఎంజాయ్మెంట్లో పేరు వచ్చింది. మోక మీదకి అప్పుడున్న అక్కడిపేట బీఆర్ఓ రాస్తారు, అలౌడ్ రాస్తారు. ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్లో పనిచేస్తున్నాడు. ఆయన ఫీల్డ్ ఎంక్వైరీకి మోక మీదకి వచ్చి పడవు ఉన్నది, మీది దున్నలేదు, మోక మీద అయితే ఉన్నది, నీ పేరు మీ తండ్రి పేరు మీద అందరి వెంకటయ్య పేరు మీద ఉన్నది ల్యాండ్ అని చెప్పి విజయం చేసి ఆర్డీఓ ఆఫీస్లో చెక్ మేళ మీద పిలిస్తే మా నాన్న డెత్ సర్టిఫికెట్లు, వారసత్వం సర్టిఫికెట్లు భూమికి సంబంధించినవి 2001 నుండి 2014 దాకా ఉన్న కాగితాలు పెట్టి దాని మీద నేను సైన్ చేయడం జరిగింది. నీకు డబ్బులు వస్తాయని చెప్పిన తర్వాత 2020 దాకా ఇప్పటిదాకా 10 నుంచి తిరిగిన నాకు పని కాలేదు. ఆ తర్వాత ఒక సంవత్సరం కింద నేను అక్కడ అక్కన్పేటలో సూసైడ్ టైం చేసినప్పుడు కూడా నీకు న్యాయం చేస్తా అని చెప్పేసి ఎంఆర్ఓ గారు చెప్పారు. ఆ తర్వాత మంత్రి గారి దృష్టికి కూడా వెళ్ళిన తర్వాత మంత్రి గారు కూడా మన ఆర్డీఓ సాబ్ కూడా కాల్ చేసి చెప్పారు, చేయాలి, న్యాయం చేయాలి, తల్లిదండ్రులు లేరు, భూమి అయితే రికార్డుకి అవుతున్నది అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత నేను ఎంఆర్ ఆఫీస్కి పోతే ఆర్ఎస్ఆర్ ఉండేవన్నాడు, బరాబరే ఈయనకు భూమి ఉన్నది, ఈయన ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి ఆర్ఎస్ఆర్ ఎంఆర్ఓ సార్ మీద అన్నారు. వాళ్ళు నన్ను పట్టుకుని పోయి ఎంక్వైరీ చేసిన తర్వాత ఇతనికి భూమి పట్ట ఉన్నది, ఇతని పైసలు ఎవరు కూడా తీసుకోలేదు, ఎవరి దగ్గర కూడా దస్తపత్రాలు చూపలేదు, ఇతనికి జెన్యున్ క్యాండిడేట్ 5 ఎకరాల భూమి అని అంటే నేను అవార్డు కాపీ తీసుకున్నా. ఇందులో అవార్డు కాపీ తీసుకున్న ప్రకారంగా చూస్తే ఒకరికి 25 గుంటలు, ఒకరికి 5 గుంటలు పోగా ఇంకా 4 ఎకరాల 10 గుంటల భూమి ఉన్నది. దానికోసం ఇప్పుడు నేను ఆర్డీఓ గారి దగ్గరికి వచ్చి సార్ న్యాయం చేయండి సార్ అని చెప్పేసి పత్తి డబ్బా పట్టుకొని వచ్చి దండం పెడతాను సార్, కాలు మొక్క దండం పెడతాను, నాకు తల్లిదండ్రులు లేరు, నాకు న్యాయం చేయండి సార్, నాకు ఇవ్వలేరు, నాకు ఈ యొక్క ల్యాండ్ అనేది నాకు ఆధారం, నా పేరు మీద 5 ఎకరాలు మా నాన్న పేరు మీద. ఒకసారి మీకు కూడా కొంచెం డౌట్ ఉంటే మీడియాకు నేను చూపిస్తున్నా. నందారపు వెంకటయ్య 5 ఎకరాలు డిఎస్ పెండింగ్ డిజిటల్ సైన్, ఇది ఒకటి. ఇంకొకటి వచ్చేసి కెనాల్ కాలంలో మళ్ళీ 5 ఎకరాలు వేయింది ఇక్కడ కెనాల్ కాలంలో, ఇది ప్రూఫ్. దీని యొక్క సమాచారం ఉన్నది. అయితే ఇంత ల్యాండ్ పోంగ ఒకటే నా బాధ, నేను కొన్నవంతా లేదు, నాకు ఇవ్వలేరు. నా నాన్న ఆ ఏళ్ళ 10 ఏళ్ళు కట్టబడుకుని వికలాంగుడు, 10 ఏళ్ళు ఆఫీసుల చుట్టూ తిరిగి మానసికంగా గురై చనిపోయాడు, తల్లి కూడా చనిపోయింది. నా పరిస్థితి అసలు బాధ్యత, నేను ఒక అనాథను. నాకు తక్షణమే ప్రభుత్వం నుంచి నాకు న్యాయం చేయించి కోరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఆర్డీఓ సార్ దగ్గరికి పోతే ఒక మాట చెప్పినారు, నీకు మళ్ళా సర్వే చేయించి చూస్తా, నేను సార్ దృష్టికి తీసుకెళ్తా, నీకు పక్కా న్యాయం చేయించే బాధ్యత నాది, నువ్వు భయపడకు, నువ్వు వణకకు, ఏం కాదు, నీకు ఎవ్వరు లేదు, నువ్వే స్ట్రాంగ్ ఉండాలి, సంపత్ జాగ్రత్త, నువ్వు భయపడక అని చెప్పేసి నాకు